కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం నుండి నేను చదువుతున్నాను. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిచే దృష్టాంతములనే వినియోగించింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట రాస్తున్నాడండి. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలట. ఏం ఆధారం చేసుకోవాలట? అందరు చెప్పండి. అంటే మనుష్యుల జ్ఞానం. చూడండి, డాక్టర్ దగ్గరికి ఒక రోగి వెళ్తే డాక్టర్ అంటాడు, ఆయన జ్ఞానాన్ని బట్టి నీ కడుపులో ఇది వచ్చింది, నీ గర్భసంచిలో ఇది వచ్చింది, నీ శరీరంలో ఇది వచ్చింది, కాబట్టి నాకు ఇచ్చిన ఆ యొక్క డాక్టర్ జ్ఞానం ఏమంటుందంటే నువ్వు బ్రతకవని చెప్తుంది అనేటువంటి జ్ఞానంతో వారు మాట్లాడతారండి. కానీ దేవుని శక్తి ఏమంటుందంటే నీ కడుపులో నీ శరీరంలో ఏమున్నా నేను లేని వాటిగా చేసే దేవుడిని, కాబట్టి నా శక్తిని నువ్వు ఆధారం చేసుకోవాలి. చూడండి, మనుషుల జ్ఞానమును మీరు ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని మీ విశ్వాసం ఆధారం చేసుకోవాలట. మనుషులు అంటారు, నీకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, రేపు పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావు, నీ కుటుంబం ఏంటి అని అవిశ్వాస రూపకంగా కొందరు నీతో మాట్లాడుతుంటే నువ్వు దేవుని శక్తిని ఆధారం చేసుకునే వ్యక్తివైతే నువ్వు అంటావు, నా దేవుడు అన్ని చూచుకునని అబ్రహాము లెక్క మాట్లాడతావు. విశ్వాసం లేని వారు ఆ ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటారు, రకరకాల కొనుక్కుంటుంటారు. ఎందుకంటే వారు దేవుని శక్తిని ఆధారం చేసుకోరండి. వాళ్ళ జ్ఞానం ఏంటంటే మనుషులు సలహా ఇస్తుంటారు, బ్రదర్ ఇదిగొంటే మంచిది, సిస్టర్ ఇదిగొంటే మంచిది అని చెప్పి ముందుగా అది ఇది అని మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వారు ముందుకు వెళ్తుంటారు. ఈ ప్లేస్ మేము తీసుకునే ముందు జాగ్రత్తగా వినండి. మా జీవితంలో మేము ఇంత ధైర్యంగా మేము బోధించడానికి మేము ఎంత ఫెయిత్తో ఈ అడవిలో అడుగు పెట్టామో మీరు ఆలోచించండి. మా బ్యాక్గ్రౌండ్ అసలు నువ్వు ఉన్నావని మేము ఇక్కడ అడుగు పెట్టామా, లేకపోతే మీరందరూ ఇక్కడ ఉన్నారని అడుగు పెట్టామా, ఈ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయని అడుగు పెట్టామా, లేకపోతే ఈ యొక్క ఆరాధనలు ఉన్నాయని అడుగు పెట్టామా, ఈ టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయని అడుగు పెట్టామా? ఏమీ నిరీక్షణకి ఆధారం లేని టైంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆయన మీద ఆనుకున్నాడో, దేవుణ్ణి నమ్మి ఈ అడవిలో మేము అడుగు పెట్టాము. దేవుని బిడ్డలారా, ఉట్టిగినే మేము ఈ స్టేజ్కి రాలే. దేవుడు ఉట్టిగినే మమ్మల్ని ఇక్కడ నిలబెట్టలేదు. మిట్ట అడవిలో ఉన్నప్పుడు ప్రజలందరూ మనుషుల జ్ఞానాన్ని బట్టి మాతో మాట్లాడుతున్నారు. ఊరిలో చర్చి కడితే ప్రజలు రారు, ఊరి మధ్యలో ఉంటేనే సంఘం పెరగదు. అడవిలో దేవుడు చూపించాడా? అక్కడికి వెళ్తే మనుషులు చంపేస్తారు, అదొక డెత్ స్పాట్, అదొక భయంకరమైన త్రాగుడు ఏరియా, అదొక వ్యభిచార సంబంధమైన ఏరియా. దేవుడు ఆ ప్లేస్ ఎందుకు ఎన్నుకుంటాడు, ఎందుకు చూపిస్తాడు? మీరు పెద్ద పెద్ద వారి మాటలు కొట్టిపడేసి పెద్ద జ్ఞానవంతులను వెళ్తున్నారని చెప్పి మమ్మల్ని వెనక్కి లాగిన మేధావులు గొప్పవారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే మా విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని మేము ఆధారం చేసుకున్నాం. అర్థమవుతుందా? ఈ ఏరియా తెలియని వారు ఎవ్వరు ఉండరండి. ఎందుకు? ఏ విశ్వాసముతో మేము అడుగు పెట్టామంటే మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. అంతే. మమ్మల్ని సేవకి పిలిచిన వాడు బలవంతుడు, మాతో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఎందుకంటే మోషే కాలములో ఏం చేశాడో, యెహోషువ కాలములో ఏం చేశాడో, ఆ యొక్క యోహాను అరణ్యములో కేకలు వేస్తున్నప్పుడు ఏ విధంగా ప్రజలను పంపాడో, మేము అరణ్యములో ఉంటే దేవుడు మాతో అరణ్యములో ఉంటే ప్రజలని పంపుతాడు, ప్రపంచంలోకి సేవ తీసుకెళ్తాడు. ఈరోజు విశ్వాసం గురించి మీకు బోధించడానికి మాకు ధైర్యం ఉండాలండి. ఇది మనుషుల జ్ఞానంతో కట్టిన బిల్డింగ్స్ కావివి. మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అడుగుపెట్టిన పరిచర్య కాదు ఇది. దేవుని శక్తిని, దేవుని మీద నమ్మకంతో అడుగుపెట్టినందుకే ఈ రోజు మేము ఈ విధంగా నిలబడగలుగుతున్నాము. దేవుని బిడ్డలారా, గుడ్డిగా నమ్మేవారం. ఎంత గుడ్డిగా నమ్మేవాళ్ళం అంటే నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి దైవ సేవకుడు ఎక్కడో ప్రార్థనలు గడిపేవాడు అండి.
నన్ను ఎంతమంది అనేవారు, ఎందుకమ్మా ఇంత చిన్న వయసులో ఎవరు ఏమీ చేస్తారు, అది మనుషుల ఆలోచన, వారి ఊహ. కానీ దేవుడు అనేవాడు, నేను నీకు తోడై ఉండిన ఎడల. ఎందుకంటే మేము మనుషుల్ని బట్టి అడుగు పెట్టలేదు ఇక్కడ. ఈరోజు ఇప్పుడు మీరు ఉండటానికి రాత్రి కొంచెం వర్షం పడి కరెంటు పోతే ఇబ్బంది పడుతున్నారు. 3 సంవత్సరాలు అడవిలో ఇల్లు లేక, వాకిల్ లేక, కరెంట్ లేక, ఈ మిట్ట అడవిలో మనిషి సంచారం లేక మేమున్నామంటే మేము ఏ శక్తిని మా విశ్వాసం ఆధారం చేసుకుందంటే పరిశుద్ధాత్మ శక్తిని. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నడిచిన అనుభవం మాది. పరిశుద్ధాత్మ దేవునితో నిలబడిన అనుభవం, పరిశుద్ధాత్మ దేవుని స్వరం విన్న అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని ఫీడ్ చేశాడు. ఇప్పటికీ మీరు ప్రేయర్ టవర్, డాడీ టవర్లోకి వెళ్తే సేవకుని యొక్క ప్రేయర్ టవర్లోకి సపరేట్ చైర్ ఉంటుంది. ఎందుకంటే అండి, మేము ఎప్పుడు మాతో పాటు యేసయ్య ఉన్నాడు అనేటువంటి ఫెయిత్ మాకు, ఆయన మాతో నడుస్తున్నాడు అనే ఆశ, ఆయన మాతో ఉన్నాడు అనేటువంటి నమ్మకం. మనుషుల జ్ఞానాన్ని పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఆధారం చేసుకోవద్దు కానీ మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని నేను సువార్త ప్రకటించినను, మాట్లాడినను వాక్చాతుర్యంతో కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తిని దృష్టాంతము నేను వినియోగిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఇది శక్తి పరిచర్య అండి. ఇది ఏ శక్తి అంటే పైనుండి వచ్చే శక్తి పొందిన పరిచర్య. ఈ శక్తి పరిచర్యలో మేము మనుషుల జ్ఞానాన్ని, మనుషుల మాటల్ని, మనుషుల ఆలోచనలే మేము ఉపయోగించిన దేవుని శక్తి మీద ఆధారపడ్డాం. మిమ్మల్ని అందరినీ మేము అప్పుడే చూసాం. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు చూసాం? ఈ గ్రౌండ్ అంతా ఖాళీగా చెట్లతో, అడవిలో నీరుతో నిండిపోయినప్పుడు దేవుడు అన్నాడు, ఇదంతా నేను నింపుతానన్నాడు. అప్పుడు మేమన్నాం, ప్రభువా నువ్వు మాతో ఉన్న దేవుడు, మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు, ఈ స్థలమంతా ప్రజలతో నింపినందుకు స్తోత్రం. ఎందుకంటే అందరి ప్రజలు దైవ సేవకునితో దేవుడు మాట్లాడాడు. అనేక రాష్ట్రాల నుండి, దేశాల నుంచి నేను ప్రజలని పంపబోతున్నప్పుడు మేము ప్రకటిస్తే మా విశ్వాసము, మాకున్న శక్తి అందరికీ వెర్రితరంగా ఉండిందండి. కానీ దేవుడు అన్నాడు, నా విశ్వాసాన్ని మీరు ఆధారం చేసుకుంటున్నారు, నన్ను నమ్ముతున్నారు కాబట్టి నిన్ను ప్రపంచంలోకి నేను తీసుకొని వెళ్ళబోతున్నా. ఏదో మీకు బైబిల్ తీసి బోధించట్లా మేము, మా లైఫే. ఎందుకంటే బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఈ ప్లేస్ బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఏ శక్తితో మేము అడుగు పెట్టామండి? మనుషుల శక్తితో కాదు, మనుషుల్ని ఆధారం చేసుకొని కాదు, ప్రభు శక్తి, దేవుని మీద విశ్వాసం. ఎంత ధైర్యం ఉండాలండి ఇక్కడికి వచ్చి పరిచయం చేయాలంటే. ఎవరిని నమ్మాలా? తల్లిదండ్రుల, బంధుమిత్రుల, రక్త సంబంధికుల, తోటివార, కాపుదల కాసేవారా? తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్టలు లేదు, ఉండటానికి ఇల్లు లేనప్పుడు దైవ సేవకుడు 6వ నెల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అడవిలో తీసుకొని వచ్చాడండి నన్ను ఇక్కడికి. అందుకనే నేను ఎందుకు మీకు ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివి వినిపించానంటే, మన విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుడు చెప్పినప్పుడు దానిని అంగీకరించడం, దానిని నమ్మటం, అది మన జీవితంలో అది గర్భము దాల్చడమే విశ్వాసము. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మాతో అన్నాడు, ఈ ప్లేస్ అంతా నేను మీకు ఇచ్చేస్తా, ఇక్కడ అనేక మంది ప్రజలు నడిపిస్తా, జాతి, కుల, మత భేదము లేకుండా రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ప్రజలు నేను తోడుకొని వస్తా, మీరు నమ్ముతున్నారా అన్నాడండి యేసయ్య. ఈరోజు మాకు బోధించే ధైర్యం ఎందుకు వచ్చిందంటే, మేము ఆ మార్గంలో నడవబట్టి మీకు బోధించగలుగుతున్నాం. మేము నిరీక్షణకి ఆధారం లేని టైంలో మా నిరీక్షణ ఎవరంటే యేసయ్యనే. ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టామనుకుంటున్నారు? ఈ బిల్డింగ్ టీవీలోకి వచ్చిన తర్వాత అనుకుంటున్నారా? 2004లో దీనికి ఫౌండేషన్ పడ్డదండి. అప్పుడు 40 దినాలు ఇట్లనే ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే మార్చిలో దేవుడు అన్నాడు, ఆ చిన్న మందిరంలో ఉన్నప్పుడు, నేను ఒక కార్యం చేయబోతున్నాను, పెద్ద మందిరాన్ని మీరు కట్టాలా. ప్రభు ఇది డబ్బే లేదు, మేము ఎక్కడి నుంచి కడతామంటే
నేను ప్రజలని కదిలించబోతున్నాను. మనుషుల జ్ఞానాన్ని మేము ఆధారం చేసుకోవాలా. ఎందుకు ప్రారంభించారు, ఎందుకు కడతారు ఈ మందిరం, ఎలా కట్టగలుగుతారు? మీకు అప్పుడు టీవీ పరిచర్య లేదు, స్పాన్సర్స్ లేరు, మోకాళ్ళే మా యొక్క విశ్వాసం. నేను చూడండి, హైఫైగా వచ్చిన మినిస్ట్రీ కాదు ఇది. ఇప్పుడు మీరు మమ్మల్ని చూస్తున్నారు, కానీ ఆ రోజుల్లో ఒక పాల డబ్బా కోసం కష్టపడేవాళ్ళం. పిల్లల కోసం ఏదైనా కొనాలంటే మేము ఎంతో కష్టపడ్డాం. కానీ మనుషులందరూ అన్నారు, ఎందుకు ఈ కష్టం అని అడిగారు. కానీ మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న సేవ కాదు, థియాలజీ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న సేవ కాదు, వాక్శక్తిని వాక్చాతుర్యాన్ని ఆధారం చేసుకున్న పరిచర్య కాదు, కానీ దేవుని శక్తి ఏంటో మేము కళ్ళారా చూశాం. అందరూ సీదా సాదా సింపుల్గా ఉండే లైఫ్ మేము లీడ్ చేయటానికి చాలామంది చాలా రకాలుగా మాకు ఆలోచనలు చెప్తుంటారు. కానీ మేము ఏ ఆలోచన తీసుకోం, దేవుని ఆలోచనే మాకు ఆధారం. ఈరోజు నీకు డబ్బు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, కష్టంలో ఉండొచ్చు, ఇరుకులో ఉండొచ్చు, పోరాటంలో ఉండొచ్చు, కానీ ఆ యొక్క సమయాలలో దేవుని శక్తిని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావేమో. నీ విశ్వాసం దేవుని శక్తిని అంటే నమ్మకపోవటం ద్వారా అవిశ్వాసిగా ఉండి దేవుని శక్తిని బలహీనంగా మాట్లాడుతున్నావేమో. ఆ సందర్భాలు మా జీవితంలో వచ్చినప్పుడు మేము నమ్మింది ఎవరినో తెలుసా? దేవుణ్ణి. అన్నీ మనకున్నప్పుడు దేవుణ్ణి వెంబడించడం కాదు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులలో, వ్యతిరేకతలలో, శ్రమల్లో, నిందల్లో దేవుణ్ణి గట్టిగా నమ్మటమే విశ్వాసం అండి. నేను నిన్న ఉదయం మీకు చెప్పాను, ఒక కుటుంబం దగ్గరికి నేను విజిటింగ్ అని మన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ సేవకుడిని పంపించాను. ఎందుకు మీరు దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు, ఎందుకు రావట్లేదంటే, ఆ ఫ్యామిలీ మాట అన్న మాట ఏంటంటే, ఎందుకు దేవుడు మాకు ఇలా చేశాడు, మాకే ఎందుకు ఇలా జరిగింది. ఆ మాట ఎప్పుడైతే విన్నానో నిజంగా దైవ సేవకులతో కూడా నేను చెప్పలేకపోయాను, కానీ షాక్ అయిపోయా. ఎందుకంటే ఏం వాక్యం పడుతుంది వీళ్ళకి. మనం చేసే కొన్ని పొరపాట్లను బట్టి మనకు శ్రమలు వస్తాయి, స్వయంకృత అపరాధం. కొన్ని దేవుడు మనల్ని పరీక్ష ద్వారా పరీక్షిస్తున్న సమయంలో ఆ టైంలో మనం నేర్చుకోవాల్సింది, ఉన్నవన్నీ పోయినా దేవుడు ఉన్నాడని సంతోషించాలా. ఎందుకంటే దేవుని మేము నమ్మినప్పుడు, దేవుని పరిచర్యకి వెంటనే లోబడినప్పుడు, ఆ టైంలో ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు అన్నీ పోయాయి, అప్పుల పాలైపోయాం. కానీ దేవుడు ఏం చేశాడనే ప్రశ్న మేము అనలేం. కానీ మేము చేసిన పొరపాటును బట్టి మేము చాలా ఏడ్చి ప్రార్థన చేశాం. అప్పులు, బంధకాలు, పోరాటాలు, నిందలు, అవమానాలు అన్నీ మా చుట్టుముట్టినప్పుడు మేము ఆధారపడ్డది ఒక్కరి మీదనేనండి. అసలు మాకు అప్పు తీరే నిరీక్షణకి ఆధారం లేదు ఆ టైంలో. కానీ ఎప్పుడైతే ఆ కష్టంలో మీరు ఎట్లా బ్రతుకుతారు, అన్నీ లాస్ అయిపోయి, తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేకుండా అన్ని కోల్పోయిన టైంలో మేము ఆధారం చేసుకుంది ఏంటంటే దేవుని శక్తినే. ఎప్పుడైతే మేము ప్రభుని పట్టుకున్నామో, దేవుని పరిచర్యకి మేము డెడికేట్ చేసుకున్నామో, ఆ శ్రమల్లో ఎందుకు దేవుడు మమ్మల్ని ఇట్లా విడిచిపెట్టాడని మేము అనుకోలేదు. కానీ సేవా జీవితం ప్రారంభంలో ఉన్నప్పుడు అసలు ఈ పిల్లలకి, నా దగ్గర ఉంటున్న యవ్వన పిల్లలకి భోజనం పెట్టడానికి కూడా ఉండేది కాదండి. అక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే ఆ హోటల్లో ఒక పిల్లవాడు అక్కడ పనిచేస్తుండేవాడు. ఆ పిల్లవాడికి చెప్పేదన్న, వాళ్ళు వదిలిపెట్టిన టీ పౌడర్, వాళ్ళు తీసేసిన కూరగాయలు ఇలాంటివన్నీ తెస్తే పిల్లలు వంట చేసుకుని తిన్న అనుభవం మాది. ఆ టీ పౌడర్ డికాషన్ చేసుకొని తాగిన అనుభవం. కానీ ఆ అనుభవంలో మేము ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా? 5 స్టార్ హోటల్లో ఉన్నంత సంతోషంగా ఉన్నాము. వారం 10 రోజులు తిండి లేక మాతో పిల్లలు కళ్ళు తిరిగి పడిపోతున్న ఆ పిల్లలు నేను అనేదాన్ని, ఇంటికి వెళ్ళిపోండి అంటే ఆ పిల్లలు అనేవారు, మేము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళం మమ్మీ. భోజనం లేకుంటే ఈ రోజుల్లో దేవుని విడిచిపెడుతుందండి సంఘము. ట్రాన్స్ఫర్ కాకపోతే దేవుడు ఏం చేశాడని విడిచిపెడుతుంది. అప్పులు ఎక్కువైతే సంఘము దేవుని విడిచిపెడుతుంది. ఒకవేళ సంఘము లేదన్న శ్రమ రాగానే దైవ సేవకుని అపార్థం చేసుకొని వెళ్ళిపోతున్నది సంఘం.
పేరుకి విశ్వాసులు. కానీ మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎన్నో పరీక్షలు, పరిశోధనలు, నిందలు, అవమానములు సంఘములో వచ్చాయి, బయట ప్రజల నుండి వచ్చాయి, అనేక బంధకాలు మా చుట్టూ వచ్చాయి. కానీ మేము నేర్చుకున్నది ఏంటంటే, మనుషుల జ్ఞానాన్ని మా విశ్వాసం ఆధారం చేసుకోలేదు, కానీ మమ్మల్ని హెచ్చించే దేవుడు, గొప్ప దేవుడు మాకున్నాడు. కొంతమంది సంఘాన్ని సింపుల్గా వదిలిపెట్టేస్తున్నారు ఈ రోజుల్లో. దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? యేసయ్య రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మన కోసం అన్నీ చేసి సమాప్తం చేశాడు ఆయన. చాలా మంది ఈ రోజుల్లో డబ్బు విషయంలో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ సమస్యల్లో నలిగిపోతూ విశ్వాసంలో బలహీనమై దేవుణ్ణి విడిచిపెడుతున్నారండి, దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే ఎందుకు మాకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు మేము అనుభవించాలి? నేను నిన్న చెప్పాను కదా, దేవుని యందు విశ్వాసం ఉంచటమే కాక ఆయన పక్షంలో శ్రమ పడ్డం కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడట. మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామంటే ఆయన పక్షంలో కొన్ని పరీక్షలు, కొన్ని శ్రమలు, కొన్ని వ్యతిరేకతలు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటిల్లో మనల్ని సువర్ణంగా మారుస్తాడండి, వాటిల్లో మనల్ని నిలబెడతాడు ఆయన. ఇదే టైంలో సంఘము దూరమైపోతుంది. దైవ సేవకుని ద్వారా దేవుడు పరిశోధన చేస్తున్నప్పుడు, నిన్ను పరీక్ష చేస్తున్నప్పుడు, నిన్ను చెక్ చేస్తున్నప్పుడు సంఘం ఏమైపోతుందండి? వెళ్ళిపోతుంది వెనక్కి. విశ్వాస జీవితంలో వచ్చే ప్రతి టెస్టింగ్లో మనం నిలబడినప్పుడు విజయం పొందుతాం దేవుని బిడ్డలారా. ఆయనకి భవిష్యత్తులో జరగబోయే పరిచర్య తెలుసు, భవిష్యత్తులో చేయబోయే సేవ తెలుసు. అందుకని ఆ రోజులో ఇది తీసుకుంటున్నప్పుడు అందరూ వద్దన్నా దేవుడు తీసుకోమన్నాడు. అందరూ అబ్జెక్ట్ చేసిన దేవుడు అన్నాడు, నేను ఈ సేవని ఆశీర్వదించే దేవుడను, పట్టజాలని ఆత్మలని ఇక్కడ పంపబోతున్నాను. సూచనేది? సూచనేది చెప్పండి. వర్షం పడుతుందంటే మబ్బు వస్తుంది, ఏమొస్తుందండి? సూచన ఏది? ఏముంది సూచన? ఏమి లేదు. అప్పుడు మా సూచన దేవుని వాక్యమే. అందుకని చెప్తున్నాం, విశ్వాసం అంటే లేని వాటిని ఉన్నవని నమ్మటము దేవుని బిడ్డలారా. మీ అందరినీ మేము 2003, 2002లోనే చూసాం. రాష్ట్రాల నుండి, పట్టణాల నుంచి ప్రజలు వస్తారని దైవ సేవకుడు జకరియా గ్రంథం ఒక ప్రొఫెసర్ చెప్పాడండి స్టార్టింగ్ లో. జకరియా గ్రంథము 8వ అధ్యాయము చివరి 3 వచనాలు, చివరి 4 వచనాలు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను వత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరుచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును మనము పోదము రండి అని చెప్పగా, వారు మేమును ఒత్తుమందురు. అనేక జనములను, బలముగల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతు మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. గట్టిగా చెప్పకూడదాం. ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, ఈ 30 మంది స్టూడెంట్స్, 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 30 మంది సంఘం ఉంటే, దేవుని సేవకులు వచ్చిన ప్రాఫెసీ ఏంటంటే,
10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు తెలిసినది, మేము కూడా మీతో కూడా వస్తాం. ఆ రోజు ఒక్క వ్యక్తి మందిరంలోకి రావటం దీవించబడ్డాన్ని బట్టి ఆ ఒక్క క్రైస్తవుని చెంగు పట్టుకొనట 10 మంది ఇక్కడికి రాబోతున్నారని చెప్పాడు దేవుడు. వాళ్ళెవరు? బెల్లంపల్లి పట్టణస్తులేనా? కాదు. ఆయా జాతి, ఆయా మతానికి సంబంధించిన, ఆయా కులాలకి, ఆయా రాష్ట్రాలకి, ఆయా దేశాలకి సంబంధించిన వారు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారని ప్రవచనం. ఆ ప్రొఫెసీ విడుదలైనప్పుడు రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, పట్టణాల నుంచి, ప్రాంతాల నుంచి ప్రజలు ఒక్క యూదుని చెంగు, ఒక్క క్రైస్తవుని చెంగు పట్టుకొని 10 మంది అన్యులు ఇక్కడికి అడుగు పెట్టబోతున్నారు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడిందని. అప్పుడు వచ్చిందండి ప్రొఫెసీ. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? తినటానికి తిండి లేనప్పుడు, కట్టుకోవటానికి బట్ట లేనప్పుడు, ఫైనాన్షియల్గా కూరుకుపోయినప్పుడు, సరైన పరిచర్య అభివృద్ధి లేనప్పుడు, ఏమీ లేని నిరాకారంగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, అనేక జాతి వారు ఈ స్థలంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఏమి ఆధారం ఉందని నమ్మాము ఈ ప్రవచనాన్ని? ఏం ఆధారం అండి చెప్పండి? అందుకనే అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా. ఈ రోజు వరకు మా గురి ఒక్కటే, మనుషుల్ని నమ్మటం కాదు, కంప్యూటర్ నమ్మటం కాదు, టెక్నాలజీ నమ్మటం కాదు, లోకాన్ని నమ్మటం కాదు, రోగాన్ని నమ్మటం కాదు, దేవుని శక్తిని నమ్మటం. ఆయన శక్తి సృష్టి కలుగునుగా కంటే కలిగిందండి. ఆయన వాక్కు ఇది జరుగునుగా కంటే జరిగింది. అందుకనే మనుషుల్ని విచారించం మేము, మనుషుల యొక్క ఆలోచనలు తీసుకోము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు తన ఆలోచన చేత ఈ సేవను నడిపిస్తున్నాడు. అంతే. ఇప్పుడు మీరు వచ్చి ఏదో చూసి ఏదో ఉందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారండి? ఇప్పుడు ఏముంది? అబ్బో అబ్బో అని అనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి కూడా కొంతమంది అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా మేము రావటానికి? 5 స్టార్ 3 స్టార్ చెట్టు కింద ఉంటారా? రండి అంటున్నా నేను. చెట్టు కింద ఉండి మేము ఇదంతా కట్టిన అనుభవం దేవుని బిడ్డలారా. కరెంటు లేకుండా ఉండి గంజి తాగుతూ, నీళ్లు తాగుతూ కట్టిన అనుభవం మాది. మేము నీళ్లు తాగుతున్నాము, గంజి తాగుతున్నాం, సాంబార్ తాగుతున్నాము, డికాషన్ తాగుతున్నాం. మేమెట్లా కడతామని అనలేదు, కానీ చెట్టు కింద ఉన్న మమ్ములని ఇవన్నీ కట్టించడానికి మా విశ్వాసం ద్వారా దేవుడు లేవనెత్తాడు.